ఓట్స్ అండ్ కిస్మిస్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ I am taking 2 spoons of butter and blend it with beater. Blend for at least 2 to 3 minutes. After butter blends, I am adding sugar powder 4 spoons. Sugar powder 4 to 5 spoons I am adding. బటర్ బాగా బ్లెండ్ అయిన తర్వాత 4 to 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాలి. If you want more sugar, you can add 5 spoons. I added 4 spoons of sugar powder and blend it with beater. After I am adding vanilla essence 1 teaspoon. తర్వాత vanilla essence 1 teaspoon వేసుకొని మళ్ళీ బీటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి హాఫ్ కప్, బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఒకసారి బీటర్తో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఇట్ విత్ బీటర్. Mix it with spatula. Next 3 spoons of oats and 2 spoons of kismis వేసుకోవాలి. Next I am adding 3 spoons of oats and 2 spoons of raisins and mix it with spatula. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. Now I am adding milk and mix the batter. Now I am adding milk and make like a chapati ball. మిల్క్ యాడ్ చేసుకొని చపాతీ బౌల్లో చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్. బాయిల్ చేసుకొని కూల్ చేస్తున్న మిల్క్, కాచి చల్లార్చుకున్న పాలు. చపాతీ బౌల్లో చేసిన తర్వాత 1 hour రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మనకు నచ్చిన షేప్స్లో మనం బేక్ చేసుకోవచ్చు. వన్ అవర్ తర్వాత ఆఫ్టర్ 1 hour బేకింగ్ పేపర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ పెట్టుకొని చపాతీలా చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో బేక్ చేసుకోవచ్చు. Oven preheat at 180 degrees Celsius for 10 minutes and bake at 180 degrees Celsius for 10 minutes. నేను స్టార్ షేప్ తీసుకున్నాను.
If you like my video, subscribe and share. And thank you for watching.